పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో పూరా పోరు. సో ఇక జీహెచ్ఎంసీతో కలిపి రెండో వారంలో నిర్వహణ. సో ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో అయితే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సో మార్చ్ ఆ టైంలో విద్యార్థులకు పరీక్షలు 10th ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉన్న సమయంలో దానికన్నా ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో జీహెచ్ఎంసీతో కలిపి ఫిబ్రవరి రెండో వారంలోనే నిర్వహించాలని కూడా యోచిస్తుంది. సో అలాగే విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యేలోగా ఎన్నికలు పూర్తి చేయాలి అంటూ కూడా కసరత్తు చేస్తుంది. సో అప్పటి పాలక వర్గాలుండే 4 చోట్ల మినహాయింపు మిగిలినవన్నీ ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కెనడాలో భారత విద్యార్థిపై కాల్పులు. సో అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు. సో ప్రస్తుతం నిందితులు ఎవరైతే ఉన్నారో పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అసెంబ్లీకి కేసీఆర్. సో ఇప్పటి వరకు రేవంత్ సైడ్ నుంచి పిలుపే విన్నాం, సీఎం రేవంత్ సైడ్ నుంచి మనం పిలుపే విన్నాం అసెంబ్లీకి కేసీఆర్ రావాలి అని. సో ఇప్పుడు కేసీఆర్ నుంచి కూడా ఒక స్పష్టమైన వార్త కూడా వచ్చేసింది. సో అసెంబ్లీకి కేసీఆర్ అంటూ. సో పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాట భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇదే అంశానికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టం అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఫార్మాసిటీ హెల్త్ పాలసీపై చర్చకు పట్టుపట్టాలి అంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఆయన. కాళేశ్వరంపై తర్జన భర్జన. ఎల్లంపల్లి దిగువన పనులు పూర్తిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రస్తుతం. సో అలాగే అక్రమాలకు బాధ్యులపై చర్యలు, ఆయకట్టుకు నీరందించడాన్ని వేరువేరుగా చూసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి నీటిపారుదల శాఖను నివేదిక కూడా కోరింది సీఎంఓ. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే వసతి గృహాల్లో వణుకు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కనీస సదుపాయాలు కూడా లేకుండా ఉన్నట్టు కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ చలికాలంలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ కొన్ని అంశాలు చూసుకుంటే రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కనరాని కనీస సదుపాయాలు. సో 70% హాస్టళ్లలో గీజర్లు పనిచేయక వణుకుతూనే విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. సో ఇమేజ్ లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే కిటికీలకు తలుపులు లేక తంటాలు, పుస్తకాలు అడ్డు పెట్టుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఇక్కడ చలి మంటలతో జాగారం, దగ్గు జలుబుతో సతమతం. సో హాస్టళ్లలో ఉండేందుకు జంకు, వరుస సెలవులు వస్తే ఇంటికి పరుగులు పెడుతున్నారు విద్యార్థులు. ఇందాక చూసుకున్నాం అసెంబ్లీకి కేసీఆర్ అంటూ. సో అసెంబ్లీ తర్వాతే 3 జిల్లాల్లో పాలమూరు సభలు పెట్టే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి అంటూ కూడా బీఆర్ఎస్ వ్యూహాన్ని రచిస్తోంది. అలాగే పథకంతో లబ్ధి చేకూరే నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు నిర్వహించాలంటూ కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎర్రవెల్లి నివాసంలో పార్టీ నేతలతో కీలక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో సమావేశాల ఎజెండా చూశాక మిగతా రోజుల్లో హాజరుపై రానున్న స్పష్టత. బయట సురుకు, ఇంట్లో వణుకు. సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితి విచిత్ర వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. సో గోడలు రాత్రంతా చల్లబడి కోల్డ్ బ్యాటరీ ఎఫెక్ట్ ఫలితంగా రోజంతా ఇంట్లో భరించలేని చలి. సో మేఘాలు లేక నేరుగా దూసుకొస్తున్న కిరణాలు, గాలిలో తేమ తగ్గడంతో బయట కాస్త వేడి. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. సో గత 10 ఏళ్లలో ఈసారి ఎక్కువ చలి తీవ్రత ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా చోట్ల 9 నుంచి 10 డిగ్రీలు అంటే దాదాపు చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లే నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. సో పెరిగిన రూమ్ హీటర్లు, గీజర్ల విక్రయాలు. సో సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చేస్తాడు అంటూ కూడా కేటీఆర్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో రేవంత్ దొరికితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది. అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు ఆయన. రేవంత్ ను కొడంగల్లోనే గెలవనివ్వం, కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచాడు అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇసుక చూసుకుంటే 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ. సో ఇటీవల
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా మనం చూసుకున్నాం 2045 గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి. సో దానికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతాయి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్యూచర్ సిటీని ఓ కొలిక్కి తీసుకురావడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందరున్న ఒక లక్ష్యం. పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల సమీకరణే ఇందులో ముఖ్యం. జాప్యం లేకుండా ప్రణాళికలన్నీ అమలు కావడంపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా హిల్ట్ పాలసీని సమర్థంగా అమలు చేయడమే ఇక్కడ కీలకంగా మారింది ప్రస్తుతం. అందుకే ఆ రంగంలో సమర్థుడైన జయేష్ కు బాధ్యతలు కూడా అప్పగించారు. సో ప్రస్తుత ప్రభుత్వాల్లో పెట్టుబడుల సమీకరణలో పాత్ర, డెవలపర్లు ప్రభుత్వం మధ్య సమన్వయత ముఖ్యం అంటూ కూడా ప్రభుత్వం సూచిస్తుంది. ఇక రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవేలు రానున్నాయి. పలు హై స్పీడ్ కారిడార్లు, అలాగే జిల్లాల పరిధిలో 6 లైన్ల రోడ్డు, 78,783 కోట్ల వ్యయం కూడా ఖర్చు చేయనుంది ప్రభుత్వం. సో R&B రోడ్లు 64,000 కిలోమీటర్ల నుంచి 1,15,000 కిలోమీటర్లకు పెంచేలా ప్రణాళిక రచిస్తుంది. సో రోడ్ సెక్టర్ పాలసీ అమలుపై ముందడుగు పడినట్టే తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒక దారుణ ఘటనని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కదులుతున్న కారులో ఒక అమ్మాయిపై అఘాయిత్యం జరిగింది. సో కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్. సో ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి అఘాయిత్యం. రాజస్థాన్ లో ఘోరం, నిందితులు 3. సో ఐటీ కంపెనీ CEO, ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త అరెస్ట్. సో కార్ వెబ్ క్యాబ్ లో మొత్తం ఈ ఘటన రికార్డ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే. ఇసుక ఎయిర్ ప్యూరిఫైర్లపై వెంటనే GSTని తగ్గించలేం. సో 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడించింది. సో GST కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి అంటూ కూడా కేంద్రం చెప్తుంది. సో ఆర్థిక క్రమశిక్షణ కూడా దెబ్బతింటుంది అంటూ వ్యాఖ్యానించింది. ఎయిర్ పొల్యూషన్ పెరగడంతో హైకోర్టు ప్రస్తుతం ఆందోళన చెందుతుంది. నిర్ణయం తీసుకోవడంలో GST మండలికి ఇబ్బంది ఏంటి అంటూ కూడా ప్రశ్నించింది. సో కేంద్రానికి 10 రోజుల గడువు, వచ్చే నెల 9కి విచారణ వాయిదా వేసింది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. సో ఒక మెడికల్ రిపోర్ట్ అంటూ కూడా చెప్పుకోవచ్చు దీన్ని. సో ఆడవాళ్లకు BP గండం. సో రాష్ట్రంలోని 26% మహిళల్లో హైపర్ టెన్షన్, BP ఉన్న మందులు వాడేది కేవలం 7% మంది మాత్రమే. సో గర్భిణీలు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువ రిస్క్లు ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా ఈ రిపోర్ట్ వెల్లడించింది. సో గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న లేడీస్, 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి BP చెకప్ అవసరం అంటూ కూడా ఈ రిపోర్ట్ పేర్కొంటుంది. సో దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై వచ్చిన ఒక రిపోర్ట్ ఇది. ఇందాక చూసుకున్నాం, కేసీఆర్ ఎంట్రీతో తిట్ల వరద. సో రాష్ట్ర రాజకీయాల్లో పాత కథే రిపీట్ అవుతుంది అంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే వస్తున్న తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంట్, దానికి చింతమడకల్లోనే చీరి చింతకు కడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. సో ఎడమకాలి చెప్పుతో కొడతా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. అగ్రనేతలకు తోడుగా తిట్ల దండకం మొదలుపెట్టారు పార్టీ నేతలు కూడా. సో కాంగ్రెస్ BRS మధ్య తారాస్థాయికి మంటలు. సో నోటి గబ్బు తప్ప ఇంకేం లేదు అంటూ కూడా బీజేపీ తరపు నుంచి బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేశారు. గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచ్ల సన్మానంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో గెలిపించిన గజ్వేల్ ప్రజల్నే పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా అంటూ కూడా కేసీఆర్ని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో రెండేళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. గజ్వేల్లో కాంగ్రెస్ బలపడడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టింది అంటున్నారు. సో BRS గ్రాఫ్ రోజుకి పడిపోతుంది. పంచాయతీ ఎన్నికల్లో కారు టైర్ పంచర్ అయిందని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక 3 నెలల్లో మేడారానికి కొత్త రూపు. సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో విస్తీర్ణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం జరిగినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అంతేకాకుండా 10,000 మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజుల గద్దల్ని ఒకే వరుసలోకి. సో అలాగే గోవిందరాజు, పగడిద్దరాజుకు ప్రాణ ప్రతిష్ఠతో మొదలైన భక్తుల రాక. సో ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో భక్తుల రాక ఇప్పటికే మొదలైనట్టు కూడా తెలుస్తుంది.
ఎస్, ఇవి వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.